ఏడాది పొంగల్ బరిలో హంగామా చేసిన సినిమాల రేంజ్ వేరుగా సాగింది. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో స్టార్ హీరోస్ నటించిన 2 చిత్రాలు డైరెక్ట్ 100 డేస్ చూస్తున్నాయి. ఈ సంక్రాంతికి 3 టాప్ స్టార్స్ మూవీస్ బరిలోకి దూకాయి. వాటిలో 2 సీనియర్ స్టార్స్ చిత్రాలు ఉండగా ఒకటి యంగ్ హీరో సినిమా. ముందుగా జనవరి 10వ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ జనం ముందు నిలిచింది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా అంతగా అలరించలేకపోయింది. తర్వాత 2 రోజులకు నటసింహ బాలకృష్ణ హీరోగా బాబీ రూపొందించిన డాకు మహారాజ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ చూసింది. బాలయ్య మాస్ మసాలా మూవీగా సాగింది. 2 రోజుల తర్వాత జనవరి 14న విడుదలైన విక్టరీ వెంకటేష్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం భలేగా సందడి చేసింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా పొంగల్ బరిలో నెంబర్ 1గా నిలిచింది. ఏకంగా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. బాలయ్య సినిమా కూడా సక్సెస్ సాధించిన 150 కోట్లకే పరిమితమైంది. అలా సంక్రాంతి సందడిలో సంక్రాంతికి వస్తున్నాం పైచేయిగా సాగింది. అయితే డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం 2 డైరెక్ట్గా 100 డేస్ రన్ చూడబోవడం విశేషం. జనవరి 12వ తేదీన విడుదలైన బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా మొదటి 2 రోజులు బాగా ఊపేసింది. తర్వాత బాలయ్య రొటీన్ యాక్షన్ డ్రామా అంటూ ప్రేక్షకులు తేల్చేశారు. అందువల్ల పండగ తర్వాత డాకు మహారాజ్ ఊపందుకోలేదు. కానీ కొన్ని మాస్ ఏరియాస్లో బాలయ్య క్రేజ్తో బాగానే ఆడేసింది. ఆ తీరున డాకు మహారాజ్ చిలకలూరిపేటలో చిందులేస్తూ 100 రోజుల దిశగా పరుగులు తీస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 21తో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. ఇప్పటికే బాలయ్య నటించిన అనేక చిత్రాలు చిలకలూరిపేటలో 100 డేస్ సిల్వర్ జూబ్లీ చూశాయి. వాటి సరసన డాకు మహారాజ్ కూడా చేరనుంది. పొంగల్ బరిలో దిల్ రాజు ఈసారి 2 చిత్రాలతో బరిలోకి దూకారు. గేమ్ చేంజర్ నిరాశపరిచిన సంక్రాంతికి వస్తున్నాం ఆనందం పంచింది. గేమ్ చేంజర్ డాకు మహారాజ్ చిత్రాలు 2 మాసు మసాలాలతో నిండడం వల్ల కామెడీతో జనానికి రిలీఫ్ ఇచ్చిన సంక్రాంతికి వస్తున్నాం వైపు ప్రేక్షకులు పరుగులు తీశారు. ఇందులో వెంకటేష్ కొడుకు బుల్లిరాజు పాత్రలో కనిపించిన మాస్టర్ రేవంత్ పవన్ యాక్టింగ్ జనానికి కితకితలు పెట్టింది. అలాగే ఐశ్వర్య రాజేష్ నటన అలరించింది. అనిల్ రావిపూడి మార్కు కామెడీ కబడ్డీ ఆడేసింది. అలా పొంగల్ బరిలో నెంబర్ 1 స్టేటస్ సొంతం చేసుకుంది ఈ చిత్రం. నంద్యాల శ్రీరామ థియేటర్లో సంక్రాంతికి వస్తున్నాం ఏప్రిల్ 23న డైరెక్ట్ 100 డేస్ పూర్తి చేసుకోనుంది. అలా సంక్రాంతి చిత్రాలు 2 నేరుగా 100 రోజులు చూడడం విశేషంగా మారింది. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ సినిమాలు డైరెక్ట్ 100 డేస్ పూర్తి చేసుకుంటాయో చూద్దాం.